అందరూ మంచిగుర్రా. పాతకాలంలో పొలాలకు మందులు కొట్టాలంటే డబ్బాలతో కొట్టేటోళ్ళు. గా తర్వాత ట్యాంకులు వచ్చినాయి, స్ప్రేలు వచ్చినాయి. ఇప్పుడైతే డ్రోన్లు, షూటింగ్లకు వాడే డ్రోన్లు వాడుతుండ్రు అబ్బాయి. చూసారా బ్యాటరీలకి ఇట్లా సెట్ చేస్తుర్రు. గా డ్రోన్కి సెట్ చేయడానికి గీతో ఆ పొలం మొత్తం కొడతారు. గిడ కనపడుతున్నాయి కదా బ్యాటరీలకి ఇట్లా సెట్ చేస్తుర్రు. గా డ్రోన్కి అయితే మంచిగా టెక్నాలజీ బాగా డెవలప్ అయినట్టు. ఇగో గిడ ఆపరేటర్ వచ్చిండు కదా, మొత్తం గిట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు ఓనర్లకి. గిట్లా కొట్టాలి, గట్లా కొట్టాలి. గాడ చూస్తే ఒక 6 ఎకరాలు మొత్తం ఉన్నది వీళ్ళైనాక మొత్తం. గాడ చూస్తే మొక్కజొన్న తోట గిడ రెడీగా ఉన్నది. గా డ్రోన్ ఎగరనీకి మంచిగా కొట్టడానికి మొత్తం కనెక్షన్ అయితే ఇచ్చేసిండు మనోడు. ఇప్పుడు రెడీ అవుతుంది. గిడ మీకు కనపడుతుంది కదా, ఇదైతే 10 లీటర్ల కెపాసిటీ అన్నట్టు. గా కెపాసిటీలో నీళ్ళు పోసి ఆ మందులకి ఇట్లా కలిపి మొత్తం కలిపి ఇక్కడ పోస్తుండ్రు. 10 లీటర్లకు ఒకసారి మళ్ళీ కిందకి తిప్పుతాడు, ఇవన్నీ నింపుతాడు. గట్లా పోతూ ఉంటుంది. 6 ఎకరాలైనా 7 ఎకరాలైనా గంటలో అయిపోద్ది. గదే మంది కొట్టాలంటే ఎంతసేపు పట్టిద్ది అనుకుంటారు? మీకు తెలుసు కదా, గిడ చెకింగ్ చేస్తుండు. గిడ చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత చక్కగా చేస్తుర్రో. ఒకసారి టెస్టింగ్ కొట్టుకుంటా ఉన్నాడు. గా పైపులు గిట్ట సన్నగా వస్తున్నాయా లేదా. గిడైతే రెడీగా ఉన్నది ఎగరనీకి డ్రోను. ఇప్పుడు మీరు అదంతా చూస్తుర్రు. అగో ఎంత చక్కగా హెలికాప్టర్ లెక్క ఎగిరింది. జల్దీ పోతుంది అది. జల్దీ పోయి ఎంత స్పీడ్కి ఇట్లా పోతుందో అంతే స్పీడ్గా వస్తుంది, కొడుతుంది, పోతుంది. అదే మంది కొట్టాలంటే ఎంత టైం పట్టిద్ది? దీనికి 6 గంటలనే పడుతుంది. కానీ ఇక్కడ గంటలో అయిపోతుండే పని. ఇదంతా కూడా పల్లెటూరులోకి వచ్చింది, షురూ చేసింది. ఇంతకుముందు షూటింగ్లకే వాడేటోళ్ళు ఈ డ్రోన్లు. ఇప్పుడు పొలాలకి మందు కొట్టనికి సుడిరి. ల్యాండింగ్ కూడా ఎంత హెలికాప్టర్ లెక్క ఉన్నదో మళ్ళీ షురూ చేస్తుండ్రు. గిట్లా 6 సార్లు చేసిర్రు. 6 సార్లు చేసిర్రు 6 ఎకరాలకి. చూడుర్రి, మళ్ళీ టెస్టింగ్ ఇట్లా కొడుతుర్రు. మళ్ళీ రెడీ అవుతుంది అది. చూసిరు కదా ఎలా జుమ్మన పోతుందో. టెక్నాలజీ పోయి ఇట్లా డెవలప్ అవుతుంటే మనం ఆడుకుంటున్నాం, యాడ్ చేస్తున్నాం. చూసిరు కదా ఈ వీడియో ఎట్లా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే జరంత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి దోస్తులు. గట్లనే ఈ వేటపల్లి నరేషన్ బాబుని కూడా కొంచెం యాదించుకోరాదు.